ఆమేన్. చూడండి, భూమి అంతా కూడా సమయంలో వర్షం కొరకు ఎదురు చూస్తాం. ఎందుకు అని అంటే ఆ భూమికి ఒక ఆశ కలిగి ఉన్నది. నేను ఏ విధము చేతనైనా ఫలించాలి. ఆ ఫలించాలంటే ఆ భూమికి ఏం కావాలంటే వర్షం కావాలి. ఆ భూమి ఫలించాలంటే తడపబడాలి. అది తడపబడకపోతే, ఎందుకనంటే ఆ భూమి కనుక అలాగనే ఎండి కనుక ఉంటే అది ఏ మొక్క వేసినా కానీ, అంత మందం నీళ్లు పోసినా కానీ ఏం చేస్తానంటే ఆ భూమిలో ఏ పంట కూడా పండదు. అదే మన ఆత్మీయ జీవితంలో కూడా మానవుని యొక్క మనుగడ కూడా ఆత్మవర్షము కుమ్మరించబడకపోతే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేదు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేదు. అందుకే ఈ భూమి నేరుగా ఏం చేస్తుందంటే దేవుని ఆ వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూసినట్టుగా మానవుని యొక్క జీవితంలో ఎలా ఉందంటే ఎప్పుడు కూడా దేవుని పైన ఆశ కలిగి ఉండాలి. అందుకే బైబిల్ లేఖన భాగం ఉంటుంది. ఈ ఆశ కనుక లేకపోతే మానవ జీవితము వ్యర్థమైపోతాం. పనికిరాని ఒక చెట్టు వలెనో, ఒక పనికిరాని ఒక పాత్రగానో, ఏ దేనికి నిరుపయోగం లేని పిచ్చి మొక్కల్లాగా తయారయ్యే పరిస్థితులు ఉంటాయి. పిచ్చిగా ఎందుకనంటే ఈనాడు ఎందుకనంటే ఈ భూమి కనుక ఎలాగైతే ఆ ఎండిన నేల ఆ వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుందో, విశ్వాసి కూడా ఎప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆసక్తి ఉండాలి. ఈ ఆశ కనుక లేకపోతే వాళ్ళ జీవితము ముందుకు సాగదు. వాళ్ళు ఎలాంటి విషయంలో కూడా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండలేదు. ఫలభరితంగా ఉండలేదు. అందుకే బైబిల్లో ఒక భక్తుడు మాట్లాడుతూ ఉంటూ ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఒక భక్తుడు ఒక మాట, మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. 143వ కీర్తన చూడండి. 143వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదామా? నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎందుకంటే ఈ భక్తునికున్న ఒకే ఆశ ఏంటంటే నీ తట్టు నా చేతులు ఎచ్చుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. ఎందుకనంటే మానవునికి అనేకమైన ఆశలు ఉన్నాయి. అయితే ఈ భక్తుల్లాగా దేవుని పైన కనుక ఆశ లేకపోతే మానవుని యొక్క జీవితము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఫలభరితంగా మార్చబడదు. వారు ఎలాంటి ఆశీర్వాదాన్ని కూడా, ఎలాంటి దీవెనను కూడా వీళ్ళు సంపాదించుకోలేదు. దేవుని కంటే దేనిపైన నువ్వు ఆశ పెంచుకున్నా నీ ఆశ నిరాశ అవుతుంది, కానీ ఆశ ఎప్పుడు కూడా ఫలించదు. అందుకే అక్కడ భక్తులు మాట్లాడంటే, దేవా నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అంటే నువ్వు ఎంత నేర్చుకున్నా ఎప్పటికి కూడా దేవుని పైన ఆశ కలిగి, ఆకాంక్ష కలిగి, ఆ దేవుని పైన తృష్ణ కలిగి ఎప్పుడు కూడా ఆ ఎండిన భూమి అయితే నీరు కొరకు, వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉన్నదో, మనము విశ్వాసి కూడా ఏం కావాలంటే ఎప్పుడు దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. ఈనాడు అనేకుల జీవితాల్లో ఎందుకనంటే నిరాశ కలిగే ఉన్నాయి. ఎందుకు అనంటే దేవుని పైన ఆశ తక్కువ, లోకం పైన ఆశ ఎక్కువ. ఈ లోకాని కొరకు ఎదురు చూసి లోకములో మునిగి తేలిగి లోకాశలో పడిపోయి పతనమైన వారి జీవితాలు ఎందరో వారి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి, ఆత్మీయ మార్గాలను విడిచిపెట్టి, ఆత్మీయతను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, ప్రార్థన జీవితాన్ని కోల్పోయి, వాక్యాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరిగి వారి జీవితాలు చెల్లా చెదురైన వారి జీవితాలు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు.
గ్రంథంలో మనం చూడవచ్చు బైబిల్లో. ఎందుకనంటే వారికి జీవితంలో ఎందుకనంటే ఈ లోకపరమైన ఆశలు ఉన్నాయి కానీ దేవుని గురించిన ఆశలు లేవు. దేవుని గురించిన ఆశ కానీ ఆసక్తి కానీ దేవుడి గురించిన ఆలోచన కానీ లేకపోవడం మనం చాలా చూడవచ్చు. సొలొమోను రాస్తూ ఉంటాడు, ఏమంటాడంటే సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. సొలొమోను మాట్లాడు ఎందుకనంటే మానవుని హృదయంలోనట ఆలోచనలు అనేకములట యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు కానీ దేవుని కంటే దేనిపైన ఎక్కువగా నువ్వు ఆశ కలిగి ఉండవు. అయితే ఈ ఎండిన భూమి అందుకే అంటాడు, ఎందుకంటే నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎందుకనంటే ఎందుకనంటే ఆ ప్రాణమంతా ఎదురు చూస్తా ఉన్నది దేవుని కొరకు, ఆ భక్తునికి. ఎందుకు అనంటే దేవునిలో నేను ఫలించాలి. ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటాం లోకంలో ఫలిస్తారు కానీ దేవునిలో ఫలించాలి. చాలామంది అనుకుంటున్నారు ఒక కారు కొనుక్కోగానే, లేకుంటే ఒక బిల్డింగ్ కట్టగానే, లేకుంటే ఒక మంచి ఉద్యోగం లాగానే నేను ఫలించిన అనుకుంటా ఉంటాను. అయితే ఇది భౌతికమైన ఫలములు. ఆ భౌతికమైన ఫలములు నేను దేవుని రాజ్యానికి చేర్చవాలి. ఈ భౌతికమైన ఫలాలు భౌతికంగా ఎంత భౌతికమైన సంపాదన ఉన్నా నిన్ను ఆ ధనము దేవుని రాజ్యానికి చేర్చదు. దేవుని రాజ్యం కొరకు ఆ ధనము నిన్ను చేర్చలేదు. ఎందుకనంటే అందుకే భక్తుడు ఏమంటాడంటే ఆయన ఒక రాజు అయినప్పటికీ కూడా ఏమంటాడంటే ఆయన మాట్లాడే మాట, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎందుకనంటే అతని యొక్క ఆశ అంతా ఏమైపోయిందంటే అతని ప్రాణముకున్న ఆశ ఏంటిదంటే, దేవా నేను నువ్వు కావాలి, నీ కొరకు నాకు కావాలి. ఎందుకు అనంటే ఆ ఎండిన భూమి ఎందుకంటే ఎప్పుడైతే ఆ వర్షము కుమ్మరించబడుతుందో ఏమైతుందంటే ఆ ఎండిన భూమి కొద్దిగా తన ప్రాణాన్ని సముదాయించుకున్నాడు. అయితే దేవుడే నీ జీవితంలో లేకుంటే, దేవుని పైన ఆశలు కానీ ఆకాంక్షలు లేకపోతే అనేకులు అయితే ఈ జీవితాలు వ్యర్థమైపోయి ఏం అవుతారంటే అర్థం కాని జీవితము జీవిస్తూ ఉన్నారు అనేకులు. అర్థం కాకుండా వారి జీవితానికి ఎలాంటి సార్థకము లేకుండా గురిగమ్యం లేదు వారి జీవితానికి. గురేటు గమ్యం ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని అంటే ఏమి వారి లోపల లేదు. వాస్తవంగా కారణం ఏంటంటే లోకాశలు పెరిగిపోయినాయి కానీ దేవుని పైన ఆశ తక్కువైపోయింది. ఈ రాకడ గురించిన సూచనలు ఎందుకనంటే సింగపూర్ ప్రాంతంలో కూడా ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే మళ్ళీ కరోనా స్టార్ట్ అయిపోయింది. జనాలు కుప్పలు కూడి హాస్పిటల్లో మళ్ళీ వేసేస్తూ ఉన్నారు. ఆంధ్ర స్టార్ట్ అయిపోయింది, హైదరాబాద్ స్టార్ట్ అయింది, తెలంగాణ స్టార్ట్ అయింది. అయితే దేవుడు ఏంటంటే మరలా ఏదైతే లోబడలేదో ఆ శేషాన్ని అంతా తీసివేస్తాడు. అయితే లోకములో ఉన్న వ్యక్తి ఎందుకనంటే ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఉన్నది, ఏం కాదులే, నాకేమవుతుంది అనుకుంటాడు. ఎందుకనంటే అప్పుడు తూర్చలేదు, ఇప్పుడు లెక్క పెడతాడు ఖచ్చితంగా. ఎందుకనంటే నేడు క్రైస్తవ సమాజం కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే లేదు మాకేంది ఈ పాస్టర్ గారు ఏంటంటే పూట కొరకో లేకుంటే దాని కొరకో దీని కొరకో. నీ ఆధ్యాత్మికంగా ఫలించాలడానికే దైవికమైన కార్యాలు ఏర్పాటు చేస్తాడు. కూటాలు కానీ ప్రార్థనలు కానీ ఆత్మ సంబంధంగా నువ్వు దేవునిలో దైవ చిత్తములో దినదినముని దేవుని పోలికలోకి మార్చబడాలనే దైవజనుడు కార్యక్రమాలు పెడతారు కానీ కాలక్షేపం కొరకు పెట్టాడు.
ప్రజల రక్షణ కొరక, ప్రజల క్షేమం కొరక, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరక ఈ కార్యాలు పెడతారు. కానీ అందుకే ఈనాడు ఏమైపోతుందంటే అనేకుల జీవితంలో కూడా ఎలా అయిపోతున్నదంటే మాకులేంది, ఏం కాదు. కానీ ఆయన ఏ వ్యక్తి అయినా కానీ లెక్క చూస్తాడు. మెనే టెకెల్ ఒపార్సిస్ అంటే త్రాసులో వేసినప్పుడు తూకము తక్కువైందనుకో నీ రాజ్యం పోతాడు. అందుకే ఈ పౌలు రాస్తా ఉంటాడు, ఈ పరిశుద్ధుడైన పౌలు. ఆయన చక్కగా ఎందుకనంటే ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా ఎరిగిన వాడు కనుక ఆయన ఏం చేస్తానంటే ఈ తెస్సలోనిక సంఘానికి రాసినప్పుడు, ఎందుకంటే తెస్సలోనిక సంఘస్థులు యథావిధిగా ఏమన్నారంటే యథావిధ తథా రాజా, యథావిధి తథా రాజా అన్నట్టుగా వారి యొక్క మనుగడ సాగుతూ ఉన్నది. అయితే అలాంటి పరిమాణంలో అక్కడ తెస్సలోనిక సంఘస్థులు ఉన్నారు. ఆ తెస్సలోనిక సంఘస్థులకు ఏంటంటే దైవజనుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుని యొక్క మాట అంటే లెక్కలేదు, దైవ కార్యం అంటే లెక్కలేదు. అందుకే వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మనం చూడవచ్చు ప్రియదేవుని ద్వారా తెస్సలోనిక రాసిన పత్రికలో మనం చూడవచ్చు. చూడండి, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదామా? చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలుసు. చాలా మంది తెలుసు ప్రభు రాకడ ఉన్నది, ప్రభు రాకడ ఉన్నది అనేది, ప్రభు రాకడగా ఉన్నది అని చెప్పుకుంటా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు రాకడ ఉన్నదని ఎన్నో దినాలు ప్రసంగాలు విన్నారు, ఎన్నో దినాలు అది చేసిండు. తర్వాత ఏమనుకుంటారంటే అది బాగుగా తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, బాగా తెలుసు, తెలిసినా కానీ నిర్లక్ష్యం, తెలిసినా కానీ సోమరితనం, తెలిసినా కానీ పాటించకపోవడం, తెలిసినా కానీ ప్రార్థన చేయకపోవడం, తెలిసినా కానీ వాక్యము చదవకపోవడం, తెలిసినా కానీ దేవుని మాటకు విధేయత చూపడం, తెలిసినా కానీ సంఘానికి రాకపోవడం. మన ఎక్కడ అంటే ఇక్కడ కాదు, తెస్సలోనిక సంఘం. ఇప్పుడు మనం అస్సలు మన విషయాన్ని పైన చదువుదాం. చూడండి 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చూడగా. అంటే ఏంది అయ్యా, మాకేం కాదయ్యా, మాకు డబ్బు బాగా ఉన్నది, మాకు ఎలాంటి పరిస్థితి లేదు. ఎందుకయ్యా, దేవుడు ఎందుకయ్యా, ఇప్పుడు ఉపవాస ప్రార్థన అవసరమా, నైట్ ప్రార్థన అవసరమా, లేక ఏంటయ్యా బైబిల్ స్టడీ అవసరమా, మేము బైబిల్ చదవాలా, మేమేంది మా హెయిర్ స్టైల్ వేరే, అంటే ఏంది మా ఊర్లే. ఈ తెస్సలోనికల వాళ్ళు అనుకునే వాళ్ళ స్వభావం అది. ఎందుకనంటే వీళ్ళంతా ఏమాత్రము కూడా దైవిక క్రమానికి లోబడని ప్రజలు, వాళ్ళు మెడవంచని ప్రజలు, లోబడని ప్రజలు. దేనికైనా లోబడతారు కానీ దేవుని దగ్గర లోబడరు, దేవుని మార్గంలో నడవరు. ఏదైనా ఉంటారు, ఏదైనా చేస్తారు కానీ దేవుని మాట. ఎందుకనంటే వాళ్ళు చేయని వాళ్ళు తెస్సలోనికస్తులు. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు ప్రవచన రీతిగా మాట్లాడుతూ, అక్కడ ఏమన్నంటే అయితే లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఆకస్మికంగా ఎలా గర్భిణీ స్త్రీకి ఎప్పుడు ఆ పురిటి నొప్పులు వస్తాయో, ఆ కన్న కుమార్తెను కనడానికి ఎప్పుడు వస్తాయో తెలియదు, డాక్టర్గా తెలియదు. వాస్తవం డాక్టర్ అంత వైద్యము చదివినా తెలియదు. ఇప్పుడు వస్తాయమ్మా ఇంకొక నిమిషానికి రావాలి, కానీ జస్ట్ అంటది, ఆమె అంటది, డాక్టర్ అంటాడు జస్ట్ వెయిట్.
డెలివరీ టైంలో నీకు టైం ఉన్నది ఈరోజు, కానీ ఈరోజు డెలివరీ ఇస్తారు టైం అయితే, కానీ ఎప్పుడు అనే సమయం చెప్పలేదు. అయితే ఈ లోబడిన ప్రజలకు కూడా ఏం చేసిందంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లే ఆకస్మికంగా నాశనము తటసిచ్చును గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. వారెంత మాత్రం కూడా తప్పించుకోలేరు. ఎవరంటే ఫలించని వాళ్ళు, దేవుని కొరకు ఆశ లేని వాళ్ళు, దేవుని కొరకు దేవుని మాట వినని వాళ్ళు, దైవికమైన క్రమానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు. దేవుడు ఎందుకు అనంటే, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దినదినము నువ్వెందుకనంటే నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, నువ్వు ఫలించుటకు, నీ ఫలము నువ్వు ఫలించుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, నేను మాట చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట నేను చెప్తాను. 15వ అధ్యాయము చూడండి, 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అన్ని ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. తెస్సలోనిక సంఘస్థులకు మాత్రం ఏం లేదయ్యా, ఎందుకనంటే చింత చచ్చిన పులుగు చావదట. ఎన్ని నష్టాలు జరిగినా వారికి గ్రహింపు రాదు, ఎన్ని జరిగినా. ఎందుకనంటే దైవికమైన మార్గానికి లోబడని వాళ్ళు. ఎందుకనంటే దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని పరిస్థితులు తీసుకొచ్చినా, ఎందుకనంటే ఎన్ని పరిస్థితులు వెంబడైనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన చేయరు. జరిగిన నష్టాన్ని గురించి కానీ, జరిగిపోతున్న కాల పరిస్థితిని దేవుడే దీన్ని కలగజేసుకొని కుటుంబంలో నష్టం చేస్తున్నా అన్న సత్యాన్ని తెస్సలోనిక సంఘస్థులు ఎప్పుడు మాత్రం గ్రహించారు. మీరు అక్కడ చదవచ్చు బైబిల్లో. మన బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా మనం చదవచ్చు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఎందుకనంటే మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును దేవుడే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏ విధంగా నువ్వు ఫలిస్తా ఉన్నావు, నువ్వు దేవుల్లో ఏ విధంగా ఫలించావు, ఎలాంటి ఫలాలు ఉన్నాయి నీకు, ఎలాంటి ఫలం కలిగి ఉన్నావు. ప్రార్థన ఫలం ఉన్నదా? ఎంతమంది మా గంట ప్రార్థన చేసేకండి? కుటుంబంలో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతారు? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేయగలుగుతాం? ఉపవాస ప్రార్థన ఎంతమంది చేయగలుగుతాం? నైట్ ప్రార్థనలో ఎంతమంది పాల్గొనగలుగుతాం? వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు దేవుడు ఏర్పాటుకు భిన్నంగా ఉండే ప్రజలు. దేవుడే శపిస్తే ఒక వ్యక్తి, అయ్యా మేము ఫంక్షన్ వెళ్ళకపోతే వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారా, అని అక్కడికి వెళితే వాళ్ళంటే నువ్వు శపించబడతావో అవి మాటలు పడితే కాదు. మరి దేవుడే శపిస్తే, దేవుడే కీడు చేస్తే, దేవుడే నష్టం చేస్తే అందుకే మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఏ ఫలము కలిగి ఉన్నావు అనే దేవుడు మాట్లాడతాం. అందుకే ఆయన అంటాడు, అయ్యా నేను ఎందుకనంటే ఆయన కీర్తనకారుడు అయినప్పుడు కూడా, భక్తుడు అయినప్పుడు కూడా, దేవుని యొక్క మాటకు విధేయత కలిగిన వాడప్పుడు కూడా, ఎప్పటికి కూడా ఆయన దేవుణ్ణి ధ్యానించాలి, కీర్తించాలి, గణపరచాలనే ఆలోచన కలిగినప్పుడు కూడా అలా అంటాడు, అయ్యా దేవా నీ తట్టు నా చేతులు ఎత్తున్నా, ఎండిన భూమి అయ్యా, ఎండిన భూమి వలె అయ్యా వర్షం కొరకు ఎదురు చూసినట్లుగా అయ్యా నా చేతుల్ని చెట్టు ఎత్తుచున్నాను. అంటే అంత భక్తి కలిగిన వాడే, దైవ చిత్తానుసారమైన దేవుని చిత్తము నెరవేర్చే వాడే చేతులు ఎత్తే. నువ్వు ఎలా చేయెత్తుతున్నావు? ఎక్కడ చేతులు ఎత్తాను? దేని కొరకు చేతుతున్నావు?
దేని కొరకు పరిగెడుతా ఉన్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? రేపటి కొరకు రేపు నీ పొలం ఎలాంటిది, ఏ పొలము కలిగి ఉన్నావు? ఆ పొలాలను నీ పిల్లకి ఇవ్వగలిగిన ఆ పొలాలు కలిగి ఉన్నావా? దేవుడు ఏ పొలము కలిగి ఉన్నావు? ఏ పొలము నువ్వైతే ఏదైతే నువ్వు చేస్తున్నావో అదే నీకు వస్తుంది, వేరే ఏమి రా. ఏది వింటున్నావో దానికే లోపడతావు. దేని దగ్గర నువ్వు ఎక్కువ గడుపుతావో అదే నిన్ను పరిపాలిస్తుంది. ఒకవేళ టీవీ కావచ్చు, ఒకవేళ సినిమాలు కావచ్చు, లోకమే కావచ్చు, అదే నీ పైన ప్రభావం చూపెడుతుంది. ఆ ప్రభావమే నీ పిల్ల పైన కూడా చూపెడుతుంది. అవును, ప్రభు అంటాడు, మీరు చెడ్డవారై ఉన్నాడేలా మంచి ఫలాలు వేస్తారు. అందుకే దేవుని ఏర్పాటుకు విభిన్నంగా జీవిస్తే ఎప్పుడు కూడా ఏ కుటుంబం కూడా ఫలించదు దేవుని మాట. అయితే దేవుడు ఏర్పరచుకున్న వారిని గురించి మాట్లాడితే అక్కడ ఏంటంటే మీరు ఫలించుటకును. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ అంటే, మనం కనుక చూస్తే ఈ యోహాను సువార్తలు ఏమంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని నాలో పనికిరాని తీగలను తీసివే. ఎందుకంటే ఎందుకు ఫలిస్తలేవో గమనించాలి. నువ్వు ఎందుకనంటే దేవుని పైన ఆశ ఆకాంక్ష పెంచుకో. దేవుని పైన ఆకాంక్ష లేక ఆశ లేకపోతే ఎందుకనంటే ఇక్కడ ఈ భక్తుడు ఫలించడానికి ఎందుకనంటే దేవుని పైన అక్కడ అంటాడు, కింది వచనంలో కూడా అంటాడు, దేవా నీ వైపునకు నా మనస్సును కూడా ఎత్తుతానంటాడు. చేతులెత్తుడే కాదు, మనస్సును కూడా ఎత్తుతా ఉన్నాడు. అక్కడ చూడవచ్చు 143వ కీర్తనలో నా మనస్సును కూడా నేను ఎత్తుచున్నానని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 143వ కీర్తనలో ఏమంటాడంటే, అక్కడ అంత మాత్రమే కాదు, ఆ మాట ఏమంటే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఏమంటాడంటే 8వ వచనంలో కింది లేనంటాడు, నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను. ఎందుకనంటే నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయి అంటే నీవు. ఎందుకనంటే ఈ ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణం ఎటు సాగుతూ ఉన్నదో దేవుడు మాట్లాడుతున్న సత్యాన్ని క్షుణ్ణంగా రాసుకొని దేవుని మార్గములో నడవాలి. అందుకే నువ్వు ఎందుకు అనంటే, నువ్వు క్రమంగా నడవాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ కలగాలి. శరీరానుసారం ఎందుకనంటే శరీరానుసారమైన జీవితము దేవునికి లోబడదు. ఎందుకనంటే ప్రార్థన చేయని జీవితము, వాక్యానికి చదవని జీవితము, వాక్యానుసారంగా జీవించని జీవితం ఎప్పుడైనా దేవునికి లోబడదు. దేవునికి లోబడదు. దేని ద్వారా? ఎందుకనంటే అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ 8వ వచనంలో నేను నీ యందు నేను నమ్మిక ఉంచినాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించుము, నీ వైపునకు నా మనసుని ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయాలి. ఇక్కడి నుంచి మొదలు పెడితే ప్రార్థన చేస్తావు, అయ్యా ఇంకా నేను ఫలించలేదయ్యా, ఈ ఫలం కాదయ్యా, నేను ఆత్మ సంబంధంగా ఫలించాలి. లోకములో నన్ను రాజుగా చేసినవి కరెక్టే, తర్వాత లోకములో అన్ని కలిగినాయి, తర్వాత నా చేతులకు కూడా ఏమంటాడు, నా చేతులకు నా వేళ్లకు పోరాటము నేర్పినవు, నాకు యుద్ధ దినమున నా తల కాసేవాడు, అన్ని నేర్పినవు. కానీ అక్కడ ఏమంటాడంటే ఆయన ఆఖరికి వచ్చే మాట, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఏంటంట ఆశపడుచాను. ఎందుకంటే ఈ తెస్సలోనిక సంఘస్థులకు ఏమాత్రం లేదు వాస్తవం, భయము, భక్తి. ఎందుకనంటే దైవజనులు అంటే, పెద్దలు అంటే, గౌరవం అంటే, దైవ సన్నిధి అంటే ఏం భయం లేదు. ప్రభు అక్కడ తెలుసు, వాళ్ళకు అన్ని తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాళ్ళు మాత్రము ఏమాత్రం లోబడు. అయితే ఎందుకనంటే వారు ఆకస్మికంగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు నాశనమాట ఆకస్మికంగా తటస్థట వారు ఎంత మాత్రము తప్పించుకోరు. ఎవరు అంటే
ఫలించని వాళ్ళు, లోబడని వాళ్ళు, దైవికమైన క్రమంలో నడవని వాళ్ళు. అయితే అందుకు భక్తుడు చెప్పే మాటకు, అందుకే ఈ భక్తుడు ఎందుకనంటే ఆ ఏర్పరచుకున్న వారికి ఏం చేస్తాడంటే దేవుడు వారిని ఆదుకునేవాడై ఉన్నాడు. చూడండి బైబిల్లో చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని అందున ఆత్మను ఉంచి ఉన్నాను. ఎందుకంటే ఎవరాడైతాడు? నేను ఏర్పరచుకున్నవాడు. నువ్వు దేవుని ఏర్పాట్లు ఉన్నావా? నీ ఏర్పాట్లే ఉన్నావు. చాలామంది అంటాడు మాదే సార్, మీరు ఎన్ని చెప్పు మాదే అని అంటారు. దశలోనికి వస్తాం. మేము చేసేదే చేస్తాం కానీ మీ మాట మాకు అవసరం లేదు. ఎందుకనంటే ఈ తెస్సలోనికలో ఉన్న స్వభావం అలాంటిది. ఎందుకనంటే ఆ బీజం ఎప్పుడైతే చస్తుందో దేవుని ఆత్మవర్షం కుమ్మరించబడదు. వారిని దేవుడు ఆదుకుంటాడు, దేవుడు వారిని ఆదరిస్తాడు, వారి పైన దేవుని ఆత్మను కుమ్మరిస్తుంది. ఎందుకనంటే వారిని ఏ పరిస్థితిలో కూడా వారిని దేవుడు ఆదుకుంటాడు, ఏర్పరచుకున్నవారు. ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటు ఎక్కడైతే ఉంటుందో ఆ ఏర్పాటులో వారి యొక్క మనుగడ, వారి జీవితము, వాళ్ళు ఏంటంటే ఆ ఏర్పాటులోనే ఉండాలి. చూడండి, పులి అడవిలో ఉండాలి, మళ్ళా బయటికి వస్తే చెప్పాలా సురేష్, పులి ఏమవుతుందమ్మా? అడవిలో ఉండి లోకం బయటికి వస్తే ఏమవుతుంది అమ్మా? చస్తుంది. ఇక్కడ సముద్రంలో ఉన్న చేప, చెరువులో ఉన్న చేప అక్కడ ఉంటేనే బ్రతుకుతుంది, క్షేమంగా ఉంటుంది. అయితే ఆ చేప బయటికి వస్తే ప్రాణం పోతుంది. విశ్వాసి దేవుని యొక్క ఏర్పాటు సంఘ సావాసములోనే, ఆత్మీయ సావాసములోనే ముందుకు సాగినప్పుడే ఆధ్యాత్మికంగా ఫలిస్తాడు. దేవుని యొక్క ఆత్మ అతని పైన కుమ్మరించబడుతుంది. ఆ ఏర్పాటులోనే ఇతడు ఫలించగలుగుతాడు. బయటికి పోతే ఈ సావాసం విడిచిపెట్టి లోక సావాసాన్ని చేస్తే ఆత్మీయ, ఎందుకనంటే ఆత్మానుసారంగా చచ్చిపోతాడు. భౌతికంగా అత్త అంటాడు అప్పుడప్పుడు, ఆదివారం కదా రావాలి, ఆచారంగా పండుగకి రావాలి కదా, రావాలి, క్రైస్తవులం కదా రావాలి. కానీ దేవుని పైన ఆశతోటి రాదతాడు. దేవుని పైన ఆశతోటి కానీ, ఆకాంక్షతోటి కానీ, లేకుంటే దేవుని పైన మమకారముతోటి కానీ, దేవుల్లో నేను ఫలించాలి కదా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుని ఏర్పాటులో నుంచి నేను దూరం అయిపోతున్నా, నేను అపవాది అంచులోనికి నేను వెళ్ళిపోతున్నాము అని అనుకోడు అతను. ఎందుకు అనంటే ఆల్రెడీ, ఎందుకనంటే అన్నీ తెలుసు. కానీ అన్నీ తెలిసిన విశ్వాసి అణిగి మణిగి దేవుని సన్నిధిలో ఉంటాడు. కానీ నేటి క్రైస్తవ సమాజం, ఆ తెస్సలోనిక సంఘస్థులు, అయ్యా తెలుసు కానీ వాళ్ళకు అక్కడ మాట జడవచ్చు. అక్కడ 2వ వచనంలో కింది రాక, అమ్మ అక్కడ కాదు నువ్వు చెప్పేది, తెస్సలోనిక 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. బాగుగా తెలుసు. అయినా ఏమంటారంటే వాళ్ళు ఏంటంటే లోకులుగా నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదు, దిగులేమి లేదు, తొందర లేదు. మనం వెళ్దామయ్యా. ఇలా స్వభావం ఏంటంటే మనం వెళ్దాం, నిదానంగా వెళ్దాం. మన అనేవాళ్ళు ఏమన్నారు, అవసరం అనుకుంటే ఈ చర్చి కాకపోతే మరొక చర్చి మాకు సిద్ధంగా ఉన్నది. కానీ
దేవుడు ఏ సమయంలో, ఎందుకనంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా వారికి ఆకస్మికంగా నాశనము తట్టసిచ్చుడు కనుక వాళ్ళు మాత్రము దాని నుంచి తప్పించుకోరు. నువ్వు ఇక్కడ ఈజీగా తప్పించుకుంటావు. అందుకే ప్రియమైన వారా, మన మానవ జీవితంలో ఎందుకనంటే విశ్వాసి ఏం కావాలంటే దేవుల్లో ఫలించాలి. అంటే దేవుని పైన మనం ఆశ కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని యొక్క ఏర్పాటు ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ స్థిరపడిపోవాలి. ఆ సావాసములో మనం అంటగట్టబడి ఉండాలి. ఆ సావాసములో ఆ సావాసం నుంచి వదిలిపోతే ప్రమాదాలు తప్పగా సంభవిస్తాయి. ఎలుగుబంటి వచ్చినా, పులి వచ్చినా, చిరుతపులి వచ్చినా అడవిలో నుంచి బయటకు వచ్చినాక సావుగా తప్పదు. ఏదో మా అంటే 2-3 గాయపరుస్తుంది కావచ్చు, కానీ ప్రజలందరూ తలుచుకుంటూ ఒకసారి చంపేస్తుంది. అందుకే మనం కూడా ఆధ్యాత్మికమైన ఈ మార్గంలో వెళుతున్న మనము దేవునిలో ఉంటేనే ఫలిస్తాం. దేవునిలోనే ఉంటేనే మనం ఫలిస్తాం. అందుకే భక్తులు రాశారు, ప్రభువా నా ఆశ తీర్చవా, ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. దేవుడు ఎందుకనంటే అతనికి ఉన్న ఆశను బట్టే ఏం చేస్తాడంటే ఫలిస్తాడు. అందుకే దేవుడు ఫలించడానికే ఎందుకు అనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. సంఘం ఫలించాలి, విశ్వాసి ఫలించాలి, ఆ కుటుంబం ఫలించాలి. ఎందుకు అనంటే మొదటి ఆశీర్వాదాన్ని దేవుడు ఆదిలోనే సిద్ధపరిచాడు. 1వ అధ్యాయము 26వ వచనం చూడండి, 26-28 ఆదికాండం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. అంటే ఎందుకనంటే ఆ పచ్చని దేనికి సూచన అంటే ఆశీర్వాదానికి, దీవెనకు, అభిషేకానికి, క్షేమముకు, సమాధానం కొరకు, దైవికమైన మార్పుకు సూచనగా ఉంది. అందుకే అతడు ఏం చేస్తాడంటే ఆయన దేవుని తట్టు చేతులెత్తాడయ్యా, ఎండిన భూమి ఎలాగైతే ఆ వర్షం కొరకు ఎదురు చూస్తున్నదో దేవా, నీ వైపునకు నా ప్రాణము ఎదురు చూస్తుందని చేతులెత్తాడు. అంటే మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే దేవుని తట్టు మనం చేతులెత్తాలి ఫలించడానికి. మనము ఈ దైవిక మార్గంలో ముందుకు సాగాలి. ఎందుకనంటే దేవుడు ఫలించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం ప్రియదేవుని ద్వారా. అక్కడనే ఆ కీర్తనగాడు 143వ కీర్తనలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 143వ కీర్తనలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 10వ వచనాన్ని మనం చదువుదామా. చూడండి, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నన్ను నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా. అంటే ఏమంటాడు నేనే నడుస్తాను అంటలేడు ఆయన. దేవా, నీవే నా దేవుడు కనుక నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటాడు. అక్కడనేమో దేవుని తట్టు చేతులెత్తిండి. ఎందుకు అని అంటే నీ ఆత్మ కుమ్మరింపు కొరకు. అయితే ఇక్కడ మాట్లాడే మాట ఎందుకంటే నీవు నా దేవుడు కనుక నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటే ఎందుకనంటే దేవుని చిత్తము చేయాలి మనం. దేవుని చిత్తమేంది? దేవుని చిత్తము ఎంతమంది చేయగలుగుతా ఉన్నారు? ఎందుకనంటే స్వచిత్తము జరుగుతూ ఉన్నది కానీ దైవ చిత్తం ఆగిపోతూ ఉన్నది. ఎందుకనంటే ఎక్కడికి వచ్చినా ఆగేది ఏంటంటే మనుషుల చిత్తాలన్నీ నెరవేర్చబడతాయి, దేవుని చిత్తమే ఆగిపోతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకనంటే ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు కానీ తన తండ్రి చిత్తం ప్రకారంగా జరిగించేవాడే
పరలోక రాజ్యములో చేర్చబడతాడు. ఎందుకనంటే ఎప్పుడైతే మనం ఆగిపోతుందో దైవ చిత్తము జరుగుతాడు. హల్లెలూయా. స్వచిత్తము ఎందుకనంటే ఏది స్వచిత్తము, ఏది దైవ చిత్తము? ఏది స్వచిత్తము, ఏది దైవ చిత్తం? మనం బైబిల్లో కనుక చూస్తే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరేనంటే ఇశ్రాయేలు ప్రజలుగా రాజుగా ఉండడానికి సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆత్మను కుమ్మరించాడు, అభిషేకమును కుమ్మరించాడు, ఆ రాజుకు కావలసిన అన్ని కూడా సమకూర్చాడు. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడి నడుస్తున్న క్రమంలో ఏం చేసిందంటే ఆయన తన జీవితంలో ఏం చేసిందంటే ఎక్కువగా స్వచిత్తాన్ని చేసుకున్నాడు. తన అభివృద్ధి చూసిండు కానీ దైవ అభివృద్ధి కాదు. చూసుకో, తనది ఏదైనా, ఎందుకనంటే తన చిత్తాన్ని, తన సొంత ఆలోచనలను అన్నిటినీ నెరవేర్చుకున్నాడు కానీ దైవ చిత్తం అక్కడ ఆగిపోయింది. ఎందుకనంటే దేవుని చిత్తానికి లోబడలేదు. సౌలు ఏం చేసిందంటే దేవుని చిత్తానికి లోబడకుండా తన చిత్తానుసారంగానే ముందుకు నడిచినట్టుగా మన బైబిల్లో మనం చూడవచ్చు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుతామా? సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. చూడండి, ఎందుకు అంటున్నాడు అక్కడ దైవజనుడు? అయితే ఆయన ఎందుకు నిన్ను ఏదైతే చేసిండో దానిలోనే ఉండాలి. అందుకే సమూయేలు అన్నాడు, నువ్వు చేసిన పని ఏంటిదయ్యా? దేవుని చిత్తం ఒక రకంగా ఉంటే నీ చిత్తానుసారంగా నువ్వు నడవడం ఏంది? చూడండి అక్కడ చదవమ్మా. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నువ్వు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి, చూడండి, నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించాడు. సమూయేలు రాకగానే గృహప్రవేశం జరిగింది. సమూయేలు రాక ముందుకే, ఎందుకనంటే ఆయన సొంతగా అన్ని చేసుకుంటా ఉన్నాడుగా. మాకు యాజకునితో పని అవసరం లేదు, సేవకునితో మాకు అవసరం లేదు, మేమే ఆది అన్ని మాకు తెలియదేదయ్యా అంటే. ఎందుకనంటే సౌలు స్వభావం అలాంటిది. ఎందుకనంటే దైవ చిత్తానుసారికి, ఎందుకనంటే దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి స్వచిత్తము చేస్తే, ఎందుకనంటే ఇట్లే ఉంటుంది పరిస్థితి. అందుకే ఒక కార్యం పెట్టుకుంటారు, దాంట్లో కూటమి జరగదు. మేము కార్యక్రమానికి వెళ్ళాం, ఒక కార్యక్రమ జ్ఞాపకార్థ కూడికి వెళ్తే ఆ కూడికలో అయ్యా ఒక 10 నిమిషాలు కంప్లీట్ చేయాలి. ఎంతసేపు? ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా 10 నిమిషాలలో చేయండి అంట, పెళ్ళి కూడా 10 నిమిషాలలో చేయండి అయ్యా. ఎందుకంటే పోయేటట్టున్న ప్రజలు. ఈయన చేసింది అదే. అక్కడ ఏమంటాడంటే జనులు తన యొద్ద నుండి చెదురుతూ పోతారేమో. అయ్యా అందరూ పోతారు కావచ్చు, మరి వివేకం ఉండాలి కదా.
నడిపింపులో మనం ఉండినప్పుడు ఎలా నడవాలో దైవ సేవకుల ఆలోచన, లేకుంటే దేవుని బిడ్డల ఆలోచన తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఒక క్రమంగా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి కదా. ఆయనకి ఏ కార్యక్రమం లేదు. ఎందుకనంటే ఎటు జడ్డు లేనే. ఇప్పుడు ఎందుకనంటే అందరి జీవితంలో, చాలామంది జీవితాల్లో సౌలు లాంటి స్వభావం నడుస్తాను. సౌలు ఆత్మే నడుస్తాం. సౌలు ఆత్మ ప్రార్థన లేని ఆత్మ ఇది మనం చూడవచ్చు. ఎందుకనంటే సౌలు దినములలో దేవుని యొద్ద విచారణ చేయలేదన్నట్టుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూడవచ్చు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనము దేవుని మందసమును మరలా మన యొద్దకు తీసుకొని వస్తాము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకే ఉండి, విచారణ అంటే ప్రార్థన చేయలేదు. ఎందుకనంటే అనేకుల కుటుంబాల్లో కూడా ఎందుకనంటే స్వచిత్తం ఎక్కువ జరుగుతుంటే దైవ చిత్తము పక్కా జరుగుతుంది. అందుకే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ ఆత్మీయ అభివృద్ధి కానీ, వారి భౌతికంగా కానీ క్షేమంగా ఉండడము మనం చాలామంది చూడట్లేదు. సౌలు కుటుంబంలో చూడవచ్చు. సౌలు ఇక్కడి నుంచి మొదలు పెడితే మనము ఈ చివరి అధ్యాయం వరకు చూస్తే సౌలు కుటుంబంలో మరణమే ఏలింది, కానీ వాళ్ళ లోపల జీవము లేనట్టుగా మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ ఏం చేసిందంటే తనంతటా తానే సాహసించి చేయడం, తనంతటా తానే చేస్తా అంటాడు. ఒక ఆమె ఏం చేసిందట అంటే, ఈ మధ్య కాలంలోనే అయ్యా నేను వెళ్ళి నేను ప్రార్థన చేసిన, ఆమె మంచుకున్నది ఈమె అడ్డం పడి, ఆమెలో దయ్యం ఈమెకు ఎంటర్ అయింది. సేవకులు చేసే సేవకులే చేయాలి. దేవుడు నీకు ఏది చేయమంటే అది చేయాలి. సేవకులు ఎన్ని దినాలు ప్రార్థన అంటే నీ గృహప్రవేశం కానీ వివాహానికి కానీ దాని కొన్ని దినములు ప్రార్థన చేసినాకనే వివాహం కానీ శుభకార్యం కానీ గృహం కానీ కట్టడం ప్రారంభించాలి. లేకపోతే పరిస్థితులు గట్లనే ఉండాలి. తనంతట సాహసించి చూడండి. మనం సౌలు జీవితాన్ని చూద్దాం. చూడండి ఇక్కడ నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పనులు చేసితివి గనక నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచను గాని అయితే నీ రాజ్యము నిలువదు. అందుకే అక్కడ అంటాడు, ఏమంటాడంటే ఇక్కడ అంటాడు 14వ వచనము, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. చూడండి ప్రియదేవా, చిత్తానుసారం. ఎందుకనంటే దైవ చిత్తం మన పట్ల జరగాలి. అందుకే దావీదు అంటాడు 40వ కీర్తనలో, దేవా అక్కడ అంటాడు చూడండి, అక్కడ 40వ కీర్తనలో కనుక చూస్తే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దొరికిందా దొరకలేదా? మనం చూడండి. ఎందుకనంటే చాలా మందికి ఏంటంటే వాళ్ళ చిత్తము కడుపు నిండిందంటే అదే చిత్తం అనుకుంటారు. ఇక అంత క్షేమంగా ఉన్నారంటే ఇక మాకు దేవుడు అవసరం లేదు, బలి మేమే చేస్తాము, అన్నీ మేమే చేస్తాం, ప్రసంగం మాదే, అన్నీ మాయే. అందుకే ప్రియదేవుని ద్వారా అందుకే ఇక్కడ ఏం చేసిందంటే దేవుడు, మనం చూడవచ్చు ఇక్కడ బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములో దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తిని కనుక్కున్నట్టుగా మనం చూడవచ్చు. అపోస్తల కార్యములు 8
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 21, 22. ఆ తరువాత దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేశాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం. అంటే కారణం ఏంటంటే ఇతడు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేవాడు. దావీదు ఎవరంటే దేవుని హృదయానుసారం, దేవుని హృదయానుసారం, లోకం వైపు చూడలే. దేవుని కొరకు ఎంత శ్రమనైనా అనుభవించాడు, ఎంతటి కష్టాన్ని అనుభవించాడు, ఎంతటి అవమానాన్ని అనుభవించాడు. కానీ ఆయన దేన్నైనా వదులుకున్నాడు, కానీ దేవుణ్ణి వదులుకున్నాడు. అందుకే ప్రేదేం కదా మనము ఎందుకనంటే దేవా నీవే నా దేవుడు, నీ చిత్తము నెరవేర్చడము నాకు నేర్పుమానంటే ఎవరట? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిని దేవుడు కనుగొన్నాడు. రేపు చూస్తే దేవుని చిత్తము నీ కుటుంబం పట్ల నెరవేర్చబడుతుందా, సౌలు కుటుంబం లాగానే ఉన్నదా అని మనం గమనించవచ్చు. ఆ తెస్సలోనిక వాళ్ళు అలాగనే ఉన్నారు. సంఘస్థ అలాగనే ఉన్నారు. అందుకే ప్రేదేన్ ద్వారా మనం చూడాలి. ఎందుకు అని అంటే మనము ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటాంటది. ఇక్కడ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశని గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. చెప్పాలి కొట్టి ప్రాముగా. ఎందుకనంటే దేవుని చిత్తము ఉంటే మనకు, ఎందుకనంటే నిరంతరము జీవితం కొనసాగించబడుతుంది. ఆ కుటుంబంలో మరణము కానీ కీడు కానీ సంభవించదు. ఎందుకు అనంటే నేను దావీదు సంతానానికి నిరంతరము కనికరము చూపుతా అన్నాడు. ఎందుకు అనంటే దేవుడే ఇతడు నా హృదయానుసారుడని దావీదుని కనుగొని మరలా దేవుని యొక్క రాజ్యాన్ని, ఎందుకని ఇశ్రాయేలు రాజ్యాన్ని ఇతనికి కట్టబెట్టడానికి కారణం అంటే దావీదుకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుని చిత్తం చేస్తే దేవుని అధికారం ఇస్తాడు. ఇంకొక మాట చెప్పేసి నేను త్వరగా ముగిస్తా. ఇంకొక మాట నేను చెప్పేసి ముగిస్తా ప్రేదేంద్ర. ఎందుకనంటే దేవుని యొక్క, ఎందుకు అంటే మనం ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాలను మనం చాలా క్షుణ్ణంగా మనం చదవాలి, వినాలి, గ్రహించాలి. ఎందుకనంటే ఇక్కడ కీర్తనకారుడు చాలా ఉన్నతంగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ గనక మనం చూస్తే ఈ కీర్తన భాగంలో మొదటగా నీ తట్టం చేతులు చాపుతా ఉన్నాను అంటాడు. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణాన్ని కొరకు ఎదురు చూస్తా అంటాడు. ఇక్కడ ఖచ్చితంగా నీవే నా దేవుడు గనక నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమన్న తర్వాత బ్రదేందాల. ఎందుకనంటే దావీదు జీవితంలో, ఎందుకనంటే దావీదు ఎలాంటి వాడు అనంటే దావీదు దేవుని హృదయానుసారుడైనప్పటికీ కూడా దావీదుకు ఒకే ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా దావీదు, ఎందుకనంటే దావీదు అనే పేరుకు పొందుకునేవాడు ఏది పోగొట్టుకో. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక మన జీవితంలో మనం ఫలించాలి. ఆ ఫలాన్ని పోకుండా మనం కాపాడుకోవాలి. అందుకే ఎందుకనంటే చాలామంది స్వచిత్తాన్ని పోగొట్టుకొని, ఎందుకనంటే వాళ్ళంతా సౌలు జీవితంలో కనుక మనం చూస్తే మొదటి సామ్యుయేలు గ్రంథంలో 30 కానీ 31 కనుక చూస్తే వాళ్ళ కుటుంబం అంతా సౌలు తనకు తానే పొడుచుకొని చచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకనంటే స్వచిత్తం అంతా గట్టినే ఉంటాడు.
చేసేదంతా చేస్తా అంటారు, అంతా చేసేదంతా చేస్తా అంటాడు. ఇక మళ్ళీ అంటాడు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అంట. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, ఎందుకనంటే ఇలాంటి ఎందుకనంటే నువ్వేది చేస్తున్నావో ఇది దైవ చిత్తమా కాదా, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నానా లేదా గమనించి. అందుకే ప్రేదేం ద్వారా మరొక మాట మనం చూసుకొని మనం త్వరగా ముందుకుంటా ఉంటాం. చూడండి 52వ కీర్తనలో మనం ఒక మాట చదువుతాం. 52వ కీర్తన 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి ఇక్కడ అంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చాలామంది ఏంటంటే డబ్బు పైన, ఉద్యోగం పైన, వారికి ఉన్న ఆస్తుల పైన నమ్మకాన్ని పెంచుకుంటా ఉంటారు, నమ్మకాన్ని పెంచుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు అనే మాట ఏమంటుందంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఎందుకనంటే దేవునిలో మనము నాటబడాలి. ఆ నాటబడి ఏం కావాలంటే ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మనం ఉండాలి. నాటబడకపోతే ఎందుకనంటే నువ్వు నాటబడితేనే దేవుడు నిన్ను నాటుతా అంటాడు. ఎందుకనంటే యేసు ప్రభు చెప్పాడు, ఎందుకనంటే నా పరలోకము తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెకిలించబడుతుంది అని మాట్లాడతాడు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం 12:13 అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాటను విని అభ్యంతరపడడానికి తెలియనని అని ఆయనను అడగగా, చూడండి పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెకిలించబడతా. ఎందుకనంటే కొన్ని చెట్లు మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ చాలా వృక్షాలుగా పెరిగినట్టుగానే కనబడతాను, చాలా వృక్షాలు కనబడుతుంట కానీ అది పైనే ఉంటాంటది, లోపలికి పోతే ఏమి. ఎందుకనంటే లోపలికి వేరు తన్నదు. ఎందుకనంటే అనేకులు కూడా దేవునిలో బలంగా నాటబడలే. ఎందుకనంటే ఈ పై జీవితం ఏమవుతుందంటే ఒకనాడు ఏ గాలి వచ్చినా, నేను వస్తా అంటే అక్కడ పెద్దమ్మగడ్డ దగ్గర ఒక చింత చెట్టు పెద్ద, చాలా పెద్దది, అది ఉట్టిగానే పడిపోయింది. ఎందుకనంటే భూమిలోకి సరిగ్గా నాటబడలే. అయితే అది నాటబడకుండా ఏమైపోయిందంటే పైనే ఉన్నది. అందుకే ఇక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే ఏం చూడండి, ఆయన ఎందుకనంటే నువ్వు నాటబడడానికి ఇష్టపడితే ఆయన నేను ఏం చేస్తాడంటే నాటుతాడు. నువ్వు నాటితే ఏం చేస్తాడంటే దేవుడు దానికి కావలసిన నీరును ఆయన సమకూరుస్తా అంటాడు, ఆయనే కాపాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన ఎందుకు అనంటే ఆయనని దానికి కావలసిన ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. అందుకే చాలామంది అక్కడక్కడ చెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి, పెద్ద గాలి దుమార అందులో కుట్టుకొని పోతా ఉంటాయి. చాలామంది విశ్వాసులు కూడా మనం చూస్తే ఆ తెస్సలోనికల స్వభావం కనుక చూస్తే వాళ్ళు బాగా ఫలించినట్టుగానే పచ్చగానే కనబడతారు, కానీ వారి జీవితంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి పడిపోయినట్టే
లేవు. అందుకే దావీదు ఏమంటాడు, నేనైతే అంటాడక, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అందుకే మనం కనుక చూడాలి ప్రేదేం ద్వారా. ఎందుకు అని అంటే మనం చూడాలి, మనం ఆది కాండంలో కనుక మనం చూస్తే ఆది కాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎందుకనంటే దినదిన ఏం కావాలంటే ఒక చెట్టు పెరిగినప్పుడు అది నాటబడినప్పుడు ఏం చేస్తారంటే భూమిలోకి నాటబడి ఏం చేస్తారంటే దాని కొమ్మలు వ్యాపిస్తాయి. మన జీవితంలో ఎందుకనంటే ఆధ్యాత్మిక మన జీవితంలో మనం ఏం కావాలంటే మనము నాటబడి ఒక పచ్చని చెట్టు వలె ఉండి ఏం కావాలంటే పుష్పించాలి, ఫలించాలి, విస్తరించాలి ఆత్మీయ జీవితంలో. అది ఎందుకనంటే ఆత్మీయ జీవితానికి సూచనగా. ఎందుకనంటే యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తే నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క కూడా ఏమైందట, తెగిల్లగించబడుతుంది. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నాటబడినట్టుగా మనం ఉండాలని ప్రభుని బట్టి తెలియపరుస్తున్నాం. ఎందుకనంటే అనేకుల జీవితాలు కనుక మనం చూస్తే ప్రేదేని ద్వారా ఇక్కడ యోసేపు ఊట అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా, వాక్యము యుద్ధ నాటబడి. ఊట ఎందుకు అనంటే ఆ ఊట దగ్గర నాటబడి ఎందుకు ఏం చేస్తుందంటే అక్కడ నాటబడి ఎలాంటి జీవితము జీవిస్తుందంటే నాటబడితే ఏం చేస్తుందంటే దానికి వెట్ట కలిగిన కానీ కాపు మానదు. వెట్ట కలిగిన కాపు మానదు. కారణం ఏంటంటే దానికి ఆ చెట్టుకు సారవంతమైన నేలలో లేక మంచి నేలలో, ఎందుకనంటే మంచి నేలలో శుద్ధి చేయబడిన నేలలో నాటబడినట్టుగా మనము యోసేపును మనం చూడవచ్చు. అదే దావీదు జీవితంలో కూడా మనం చూడవచ్చు. అందుకే ప్రేదేని ద్వారా దీని గురించి ప్రవక్త అయిన ఇర్మియా రాస్తా ఉంటాడు. ఒక మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7వ వచనమా.